ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధితో పాటు భవిష్యత్ తరాలకు అవసరమైన ఆదేశాలకు ఆమోదం తెలిపింది. ఈ భేటీ అనంతరం రాష్ట్రంలోని తాజా పరిణామాలు, పలు రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. భేటీలో ఎజెండా అంశాలు ముగిశాక పలు రాజకీయ తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులతో చర్చించారు. దేవరపల్లిలో వైసీపీ నేతలు ఒక మహిళా చిరు వ్యాపారి పొట్టకొట్టడమే కాకుండా హిందూ దేవుళ్ల చిత్రపటాలను పగలగొట్టడం, పొగాకు బేళ్లను తొక్కి నాశనం చేసి పరామర్శ ముసుగు తగిలించుకోవడం ఆక్షేపణీయమని మండిపడ్డారు. రాజకీయ పార్టీల ముసుగులో క్రిమినల్స్ ను తయారు చేస్తూ ప్రశాంతంగా ఉండే జిల్లాల్లో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మద్యం తాగించి జనాలను తరలిస్తూ గంజా బ్యాచ్ ను జెంజీ అని చెప్పుకోవడం ఆ పార్టీకే చెల్లిందని దుయ్యబట్టారు. పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆక్వా రంగానికి పెద్దపీట వేస్తూ ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా దాదాపు 1100 కోట్ల విద్యుత్ రాయితీలు ఇచ్చామని వెల్లడించారు సీఎం చంద్రబాబు. ఆక్వా ఫీడ్ ఎగుమతులను 50% తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని తెలిపారు చంద్రబాబు. అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను అడ్డుకునేందుకు కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఎక్కడికక్కడ ఆస్తులను వేలం వేసి బాధితులకు త్వరగా న్యాయం చేయాలని స్పష్టం చేశారు. డీఎస్సీపై వేసిన కేసులను కోర్టులు కొట్టేసి చివాట్లు పెడుతున్నా వారికి బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. గత పాలకులు దిశ చట్టం పేరుతో ప్రజలను మోసగించి కేవలం ఉత్తుత్తి పోలీస్ స్టేషన్లు, వాహనాలతో హంగామా చేయడం తప్ప మహిళల భద్రతకు తీసుకున్న చర్యలు శూన్యమని మండిపడ్డారు. ఈ నెల 17, 18, 19, 20 తేదీల్లో 4 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళల భద్రత కోసం సమగ్రంగా చట్ట సవరణ చేసి మరింత పటిష్టంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 13న అమరావతిలో సీడ్ యాక్సిస్ రహదారిని ప్రారంభిస్తామని వెల్లడిస్తూ ప్రస్తుతం దుబాయ్ ఐవీల్ 250 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే పెద్దదిగా ఉంటే అమరావతి ఐవీల్ అంతకంటే పెద్దదిగా నిర్మించబడాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. మంత్రి నారాయణ రాజధాని నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. సీడ్ యాక్సిస్ రహదారి ప్రారంభించిన తర్వాత అదే రహదారిపై సీఎం ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు ప్రయాణిస్తారని, అక్కడే ఎమ్మెల్యే క్వార్టర్ల తాళాలను ముఖ్యమంత్రికి అప్పగిస్తామని చెప్పారు. దసరా పండుగ నాటికి మంత్రుల విల్లాల నిర్మాణం కూడా పూర్తవుతుందని నారాయణ తెలిపారు. రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ ఫంక్షనింగ్ డిసెంబర్ లేదా జనవరిలో ప్రారంభమవుతుందని వెల్లడించారు సీఎం చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ తాగునీటి ఎద్దడిని పూర్తిగా అధిగమించాలని, ఆ తర్వాత ప్రాధాన్యతగా పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.